హలో అందరికీ. ఇది ఈరోజు మధ్యాహ్నం తీసిన మినీ వ్లాగ్ అండి. ఈరోజు లంచ్‌లోకి సింపుల్‌గా టమాటా రైస్ అయితే చేశాను. ఇంట్లో చిన్న టమాటాలు ఒక 3 టమాటాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ ఉన్న టమాటాలతో టమాటా రైస్ అయితే చేశానండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకొని కొంచెం పెరుగన్నం కలిపేశాను. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు సగ్గుబియ్యం వాటర్‌లో నానబెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ వాటర్‌లో ఉడికించిన తర్వాత పాలు, పంచదార అయితే వేశాను. పంచదారకు బదులు బెల్లం వేసుకుంటే కూడా హెల్త్‌కి మంచిదండి. కాకపోతే బెల్లం వేస్తే సిరి తాగదనమాట. అందుకని నేను పంచదారతోనే చేస్తున్నాను. సమ్మర్‌లో ఈ సగ్గుబియ్యం పాయసం కానీ, జావ కానీ చాలా మంచిదండి. పిల్లలకి చలవ చేస్తుందనమాట. హాఫ్ డే స్కూల్స్ కదా! మధ్యాహ్నం 12:30కి ఎర్రటి ఎండలో ఇంటికైతే వస్తున్నారండి. మాకు సిరి స్కూలు పక్కనే ఒక పావుగంటలో వెళ్లి తీసుకొచ్చేయొచ్చు. కానీ ఆ పావుగంటకి ఎండలో వెళ్లి సిరిని తీసుకొచ్చేసరికి ఒకలాగా నీరసంగా అయితే అయిపోతున్నానండి. ఎండైతే మామూలుగా లేదనమాట. భయంకరంగా ఉందండి ఎండైతే బయట. ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎప్పుడు హాలిడేస్ వస్తాయని అయితే చూస్తున్నాననమాట. సిరి కన్నా ముందు నేను హాలిడేస్ ఇచ్చేస్తే బావుండనైతే చూస్తున్నాను. ఎండలో వెళ్లి దాన్ని తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉందండి. నాకే ఇలాగ ఉంటే చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంక అందుకని ఇలాగా జ్యూసులు కానీ, జావలు కానీ అలాంటివైతే చేసిస్తున్నానండి సిరికి వడదెబ్బ అది కొట్టకుండా. ఇంక ఈరోజు ఇంట్లో 3 టమాటాలున్నాయనమాట. ఇంకా ఉన్న టమాటాలతో సింపుల్‌గా టమాటా రైసు, పెరుగన్నం అయితే చేశానండి మధ్యాహ్నం లంచ్‌లోకి.